శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యల దివ్య చరిత్ర పాలసముద్రం వలె పవిత్రమైనది, అపారమైనది, లోతెరుగరానిది. ఆ తల్లి చరితా సాగర తీరాన ఏ రవ్వంత సంచరించినా భక్తులు ఆవేదనలకు, ఆయాసాలకు దూరమవుతారు. సకల సంపత్తులను సంపాదించుకుంటారు. సకల సౌఖ్యాలను అనుభవిస్తారు. తుదకు భక్తి జ్ఞానాలనే మణి మౌక్తికాలను సాధించుకొని ముక్తిని అందుతారు. ఈ సచ్చరిత్రాన్ని భక్తి శ్రద్ధలతో విన్నా, చదివినా కూడా వారిని భయాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, దారిద్ర్యాలు దరిచేరజాలవు. సంసార సాగరాన్ని తరింపచేసే గొప్ప ఓడ అమ్మవారి దివ్య చరిత్ర. మానవ జన్మకు సాఫల్యం కైవల్యమే. ఆ కైవల్య భాగ్యం అమ్మను నమ్ముకున్న భక్తులకు కొంగు బంగారమే. అల్పాలైన లౌకిక సుఖ సౌభాగ్యాల సంగతి వేరే చెప్పాలా? ఆశ్రయించిన వారికి ఆ తల్లి తన దయగల చూపుతోనే అష్టైశ్వర్యాలను అలవోకగా ప్రసాదించగలదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి దివ్య చరిత్రను పారాయణం చేసిన వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుంది. విద్యార్థులకు ఉత్తమ విద్యార్హతలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. లేనివారు కలవారు కాగలరు. జీవితంలో ఎదురయ్యే దుడుకులను తట్టుకోలేక నిరాశ, నిస్పృహలకు గురైన వారికి ఆ తల్లి ఆశాజ్యోతిగా నిలిచి సుఖశాంతులను అందిస్తుంది. ఏవేవో కారణాల వలన ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లిళ్లు కుదరక బాధపడుతున్న కన్యలకు, యువకులకు ఆ తల్లి కృప వలన మంచి సంబంధాలు వచ్చి కళ్యాణ యోగం ప్రాప్తిస్తుంది. మంచి సంతానం కలుగుతుంది. 1000 ఏళ్ల అమ్మ కరుణ వలన ఇహంలో కానీ పరంలో కానీ పొందజాలని సుఖ సంపదలు, సౌభాగ్యాలు లేవు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి ఈనాడు మన జీవితం కానీ, ఈ జీవితంలో మనం అనుభవిస్తున్న సుఖ సంపదలు కానీ అన్నీ అమ్మ అనుగ్రహించినవే. అయినప్పుడు ఆ తల్లికి అర్పించేందుకు మన వద్ద ఏముంటుంది? మనసు ఒక్కటే. ఆ మనసును అమ్మ పాదాల వద్ద సమర్పించుకుందాం. మన సర్వస్వం ఆ తల్లేనని ఆమెనే శరణు పొందుదాం. అప్పుడు మనకేది అవసరమో, ఏది మనకు శుభకరమో దానిని అమ్మ మనకు అనుగ్రహిస్తుంది. కావలసినదల్లా భక్తి, శ్రద్ధ, శరణాగతత్వం. ఇప్పటికే మనం ఎంతో జీవితాన్ని వృధా చేశాం. ఇక ముందు ఆ పొరపాటు చేయకుండా అమ్మ దివ్య చరిత్ర విందాం, చదువుదాం, ధన్యులమవుదాం. అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఎంతో గొప్పది. తల్లి కడుపులో ఉండగా శిశువు దివ్య జ్ఞానంతో విరాజిల్లుతూ మహానందంలో ఒలలాడతాడు. ఆ దివ్య జ్ఞానాన్ని తల్లి కడుపులోననే విడిచి బయటపడతాడు. భూపతనం కాగానే తన నిజతత్వాన్ని మరుస్తాడు. మాయలో మునిగి దేహమే తాననే భ్రాంతిలో కూరుకొని పోతాడు. భవబంధాల పాలవుతాడు. జనన మరణాలనే విషయ వలయంలో చిక్కుకొని పోతాడు. అయితే పూర్వజన్మ సుకృతం కలవారు ఎవరో కోటికొక్కరు ఉండకపోరు కదా. ధనమూలమిదం జగత్, ఈ జగత్తుకు ధనమే మూలం అని అంతా అనుకుంటుంటే ఈ పుణ్యపురుషులు మాత్రం ధర్మమూలమిదం జగత్, ఈ జగత్తుకు ధర్మమే ఆధారం అని గ్రహిస్తారు. పుణ్యాన్ని సంపాదించుకొనటానికి, అజ్ఞానాన్ని దూరం చేసుకొనటానికి వారు నిత్యం సాధన చేస్తారు. అందుకు సత్సంగత్వం అంటే మంచి వాళ్ళతో కలిసి 4 మంచి మాటలు వినే ప్రయత్నం మొదటి మెట్టు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యల దివ్య చరిత్ర పారాయణతో సత్కాలక్షేపానికి, సత్సంగానికి శ్రీకారం చుడదాం రండి. ఇహపర సౌఖ్యాలను పొందటానికి చక్కని ఈ రాజమార్గంపై పయనిద్దాం పదండి. అనాదిగా భారతదేశం పుణ్యభూమిగా, కర్మభూమిగా ప్రసిద్ధి చెందింది. రత్నగర్భ అయిన భరతమాత కడుపున ఎందరో అవతార పురుషులు, భక్త శ్రేష్ఠులు, మహావీరులు, కవి, పండిత, నట, గాయక, చిత్రకారులు, మహాపతివ్రత శిరోమణులు, ఇంకా ఎందరెందరో మహనీయులు జన్మించారు. ఎప్పుడెప్పుడు భూమిపై ధర్మం దెబ్బతింటుందో అప్పుడల్లా తానవతరించి ధర్మాన్ని సంరక్షిస్తానని శ్రీకృష్ణ భగవానుడు గీతలో వాగ్దానం చేశాడు. అటువంటి భగవదవతార మూర్తులలో పురుషులే కాదు, స్త్రీలు కూడా ఉన్నారు. కలికాలంలో నానా ఇబ్బందులకు గురవుతున్న భక్తులకు చేయూతనిచ్చి రక్షించటానికి వచ్చిన అవతారమూర్తులే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాములు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరొందింది. పచ్చని పొలాలతో కలకలలాడే తెలుగునాడు ఎందరో తత్వవేత్తలకు, భక్తులకు పుట్టినిల్లయింది. శ్రీ నరసింహావతారం ఆవిర్భవించినది తెలుగునాట గల అహోబిల క్షేత్రంలోనేనని ఎర్రాప్రెగడ తన శ్రీ లక్ష్మీ నరసింహ చరిత్రం నృసింహ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నాడు.
మహాలక్ష్మి చెంచులక్ష్మిగా అవతరించినది ఇక్కడే. శ్రీరామచంద్రుడు తన వనవాస కాలంలో సీతమ్మ తల్లిని వెంట నిడుకొని లక్ష్మణస్వామితో కలిసి నివసించినది భద్రాచల సమీపంలోని పర్ణశాలలోనే. శ్రీకృష్ణుని నోట గీతను వినే మహద్భాగ్యాన్ని పొందినవాడు అర్జునుడు. ఆయన తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించుకున్నది కృష్ణాతీరంలోని విజయవాడ దగ్గర గల ఇంద్రకీలాద్రి పైననే. శ్రీ దత్తాత్రేయులు శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించినది మన పిఠాపురంలోనే. ఇలా పరమ పవిత్రమైన తెలుగు నేలను పరాశక్తి తన అవతార క్షేత్రంగా ఎన్నుకోవటంలో వింత లేదు. అటువంటి పరమ పవిత్రమైన భూమి తెలుగునాట మునుల పేర పారే నది మునియేరు. ఆ ఏటి ఒడ్డున విలసిల్లుతున్న చారిత్రాత్మక స్థలం పెనుగంచిప్రోలు. ఈ గ్రామానికి ఒకప్పుడు పెద్ద కంచి అనే పేరుండేది. కంచిలో వలనే ఇక్కడ కూడా వందల సంఖ్యలో దేవాలయాలుండేవి. ఒకనాడు ఇక్కడ 108 ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయని ప్రతీతి. ఇక్కడ గల ప్రాచీన నరసింహాలయంలో కాకతీయుల నాటి శిల్పరీతులు గోచరిస్తాయి. వేణుగోపాల స్వామి ఆలయం, రామాలయం, అనేక శివాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ గ్రామంలో బయటపడ్డ అరుదైన విగ్రహాలు అనేకం. బుద్ధుని విగ్రహం, శ్రీకర నారాయణుని విగ్రహం, ఆల్వారుల విగ్రహాలు, శిల్పకళతో శోభిల్లే నందులు ఇక్కడ బయల్పడ్డ కళాఖండాలలో ఉన్నాయి. పెనుగంచిప్రోలులో నీతి నిజాయితీలకు పేరుపడ్డ అనేక రైతు కుటుంబాలు ఉన్నాయి. అందులో కాకాని వంశస్థులు ముఖ్యమైన వారు. పూర్వం ఒకప్పుడు కాకాని వంశంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన సకల సంపదలతో తులతూగుతుండేవాడు. భగవద్భక్తుడు, ధర్మాత్ముడు. అతిథి అభ్యాగతుల సేవలో తన బ్రతుకును పండించుకుంటూ ఉండేవాడు. ఆయన భార్య ఆయనకు తగ్గ ఇల్లాళ్ళు. వారికి అన్నీ ఉన్నా సంతానం లేదన్న బాధ మూలంగా ఏమీ లేని వాళ్ళు ఉన్నట్లే ఉండేవాళ్ళు. ఆ బాధను లోపలే అణచుకుంటూ రామయ్య తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేవాడు. తన తమ్ముడు కృష్ణయ్యకు వెంకమ్మనిచ్చి పెళ్లి చేశారు. గారాబు చెల్లెలు రంగమ్మను గోపినేనిపాలెం నివాసి తమకు దగ్గర చుట్టమైన కొల్లా శివరామయ్యకిచ్చి వైభవంగా వివాహం చేశారు. ఇదిలా ఉండగా రామయ్య దంపతులు చేసిన పూజలు ఫలించి మల్లయ్య అని ఒక మగపిల్లవాడు కలిగాడు. కానీ పిల్లవాని జననం తర్వాత తల్లి చనిపోవటంతో ఆ పిల్లవానిని కృష్ణయ్య దంపతులే పెంచారు. ఆ తర్వాత కృష్ణయ్య దంపతులకు వేణుగోపాల స్వామిని పూజించుట వలన ఒక మగపిల్లవాడు జన్మించాడు. అతనికి గోపయ్య అని పేరు పెట్టారు. కాలక్రమాన రామయ్య కూడా మరణించాడు. కృష్ణయ్య దంపతుల పెంపకంలో మల్లయ్య, గోపయ్యలు పెరిగి పెద్దవారై వ్యవసాయపు పనులు చూసుకోసాగారు. ఒకసారి రంగమ్మ, శివరామయ్యలు తిరుపతి వెంకటేశ్వరుని స్వామిని దర్శించుటకై కొంతమంది బంధువులతో కలిసి వెళ్ళారు. స్వామిని దర్శించుకొని, తండ్రి మాకు సంతానం ప్రసాదించు అని వేడుకున్నారు. ధరమిలా భక్తులు కోరిన కోరికలు కురిసే వెంకన్న వరప్రసాదంగా రంగమ్మకు ఒక ఆడపిల్ల కలిగింది. ఆ బిడ్డకు తిరుపతి క్షేత్ర గ్రామదేవత పేర తిరుపతమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆమెయే ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆదిపరాశక్తి అవతారమూర్తి, పరమ పతివ్రతామ తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ. తిరుపతమ్మ అందరి పిల్లల వలె కాదు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆ పిల్ల 5 ఏండ్ల ప్రాయం నుండే ఎంతో తెలివితేటలు, వినయం, మంచితనం చూపేది. తల్లిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటుండేది. తమకు లేక కలిగిన పిల్ల అన్న ప్రేమ కొద్దీ తల్లి భారత రామాయణ భాగవత గాథలను, పతివ్రతల కథలను చెప్తుండేది. తిరుపతమ్మ వాటిని ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేది. తిరుపతమ్మ బాల్యం నుండే ఎంతో విశిష్టమైన వ్యక్తిగా మసలుతుండేది. ఒక్కొక్కప్పుడు మౌనంగా ఏదో దీర్ఘాలోచనతో కనిపించేది. ఎప్పుడూ దేనినో అన్వేషిస్తున్నట్లుగా ఆమె ముఖ కవలికలు భాషించేవి. ఆమె అడిగే ప్రశ్నలు ఆయానికి మించి ఉండేవి. గురువులే ఆ ప్రశ్నలను విని ఆశ్చర్యపోతుండేవారు. అవతారమూర్తిలో జరిగే అంతర్మథనాన్ని అర్థం చేసుకోగలవారెవరు? తిరుపతమ్మ చిన్ననాటి నుండి దయగల తల్లి. ఆమె కంటికి ఎవరైనా దీనులు, వ్యాధి పీడితులు, దుఃఖితులు కనిపిస్తే ఆమె మనసు ఎంతో క్షోభించేది. వారికి తానే విధంగా సాయపడగలనా అని ఆరాటపడేది. ఈ జీవుల సుఖదుఖాలకు కారణమేమిటి అని అడిగింది ఆ చిన్నారి తన తల్లిని ఒకనాడు. ఆ ప్రశ్న విని ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఇంత చిన్న వయసులో ఈ ప్రశ్నలేమిటమ్మా? ఇవన్నీ ఎంతో లోతైన విషయాలు. నీ లేత మనసుకు అందేవి కావు. ఇవన్నీ ఎందుకు కానీ నీ చదువుపై శ్రద్ధ చూపుతుండు అంటూ ఉండేది తల్లి.
అయితే తల్లి ఇచ్చిన జవాబు ఆ సున్నితపు మనసుకు తృప్తి కలిగించలేకపోయేది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక పండితుడు వచ్చాడు. తండ్రి ఆయనతో మాట్లాడుతుంటే తిరుపతమ్మ అక్కడే ఉండి అన్నీ శ్రద్ధగా విన్నది. తర్వాత ఆ పండితునితో, స్వామి, మీరు అనుమతిస్తే ఒక ప్రశ్న అడగవచ్చా అన్నది. ఆ పండితునికి తిరుపతమ్మను చూసి ఎంతో ముచ్చట వేసింది. అడుగు తల్లి అన్నాడాయన. ఈ జీవులంతా పడుతున్న సుఖదుఖాలకు కారణం ఏమిటి అని అడిగింది తిరుపతమ్మ. చిన్న వయసులో ఇటువంటి ఆలోచనలు కలగటం పూర్వపుణ్య పరిపాకం వల్లనే అనుకున్నాడాయన. నిజానికి ఇటువంటి ప్రశ్న ఆ చిన్నపిల్ల నుండే కాదు, ఆ గ్రామంలో ఎవరి నుండైనా వస్తుందని ఆయన ఊహించనైనా ఊహించలేదు. ఆయన కాసేపు ఆ అమ్మాయి ముఖారవిందాన్ని పరికించాడు. బిడ్డా, ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇంత చిన్నపిల్లవి నీవు అడుగుదగిన ప్రశ్న కాదు అన్నాడాయన. ప్రశ్నకు ప్రాయానికి సంబంధం ఏమిటి అన్నదామె. సంబంధం లేకపోవచ్చు, కానీ సందర్భమైనా ఉండాలిగా అన్నాడాయన ఆ పిల్ల ముఖాన్ని ఆసక్తిగా గమనిస్తూ. ఆచార్య, సందర్భం అంటూ ఏమీ లేదు. నేను ఈ మధ్య కొందరిని చూశాను. వారెన్నో కష్టాలతో బాధపడుతున్నారు. కొందరు ఆనందంగా ఉంటే మరికొందరికి దుఃఖం ఏమిటి? అందరికీ తండ్రి ఆ సర్వేశ్వరుడే. ఆయనకెందుకు ఈ విచక్షణ, ఎందుకు ఈ తేడాలు? అది తెలుసుకొనగోరే తమరిని అడిగాను అన్నది ఆ చిన్నారి. ఆమె మాటలలో చిత్తశుద్ధి తొణికిసలాడుతుంది. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చుకున్నావు తల్లి అడిగాడాయన ఎంతో ఆశ్చర్యంతో. జీవి ఒక జన్మ తర్వాత మరొకటి ధరిస్తుంటాడు. ఒక జన్మలో చేసుకున్నదే మరొక జన్మలో అనుభవిస్తాడు. మంచైనా చెడైనా సరే మనం లోగడ చేసుకున్న పాపపుణ్యాలను బట్టే మనకు ఈ జన్మలో కష్టసుఖాలు కలుగుతున్నాయి. అయితే విజ్ఞానవంతుడైన వ్యక్తి తానెవరో, తాను వచ్చిన పని ఏమిటో, తన నిజతత్వం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. విధి ఒక్కొక్కసారి ఆ ప్రయత్నాన్ని వమ్ము చేస్తుంది. అదొక పరీక్ష. అయితే పట్టుదల ఉంటే మనిషి తన కృషిని కొనసాగిస్తాడు. విధి పెట్టే పరీక్షలలో విజయం సాధిస్తాడు అని వివరించాడు ఆ పండితుడు. మహర్షులు చెప్పిన విషయాలను అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా మనిషి తన జీవితాన్ని మలుచుకోవచ్చు కదా, జన్మను సుఖ సంతోషాలతో నింపుకోవచ్చు కదా అడిగింది ఆమె. ఇవి లేత వయసులో అర్థం చేసుకోగల సంగతులు కావు తల్లి, అందుకు జీవితానుభవం తోడు కావాలి అన్నాడు ఆయన సాలోచనగా. ఆచార్య, మీ మాటలతో ఏకీభవించలేకపోతున్నందుకు మన్నించండి. యముడు ఏ రోజు తీసుకొని పోతాడో తెలియదు కదా. ఊపిరి ఉండగానే తరించే ప్రయత్నం చేయాలి. అందుకు గురువు సాయపడాలి. చావుకు లేని వయసు సాధనక. తిరుపతమ్మ ఆచార్యునకు నమస్కరించి లేచి వెళ్ళిపోయింది. తిరుపతమ్మ వేదన అంతా తన గురించి కాదు, తోటి మానవులను గురించే. నిరంతరం దుఃఖితులుగా ఉన్న మానవులను ఎలా ఉద్ధరించాలి అన్నదే ఆమె తపన. అసలు ఆమె అవతార కారణమే అది కదా.